సానంద సద్గురు సాయినాథ మహారాజుకి జై. శ్రీ సాయి సచరిత 657 పేజీలో 174 నుంచి ఈరోజు చదువుతున్నాము. చెడు మాటలతో ఎవరినైనా బాధపెడితే నన్ను బాధ పెట్టినట్లే, కానీ ధైర్యంతో బాధను సహిస్తే నన్ను ఎల్లప్పుడూ సంతోషపరిచినట్లు. ఈ విధంగా సాయిబాబా సర్వ ప్రాణుల్లోనూ లోపల బయట నిండి ఉన్నారు. వారికి ప్రేమ ఒక్కటి తప్ప ఏదీ ఇష్టం లేదు. పరమ మంగళకరమైన పరమామృతం వారి నోటి నుండి ఎప్పుడూ స్రవిస్తూ ఉంటుంది. భక్తుల పట్ల వారికి అత్యంత ప్రేమ. ఇది ఏ భాగ్యవంతునికి తెలియదు. వారితో సహపంక్తి భోజన లాభాన్ని పొంది వారితో నవ్వుతూ వాడుతూ వ్యవహరించిన వారికి, వారి కోసం తప్పించిన వారి మనసుకు ఏమనిపించి ఉంటుంది. ఇటువంటి శిష్టాచార భోజన సమయాన నేను కూడా వారి ఉచ్చిష్ట భోజనానికి అధికారిని. ఆ ఒక్కొక్క కణాన్ని సేకరించి ఉంచాను, వారిని ఆనందంగా పంచిపెడతాను. ఇంతవరకు జరిగిన కథల కర్తృత్వాన్ని హేమాడ్బందుకు ఆపాదించడమా? కథ యొక్క వక్త సాయి సమర్థుడు, వ్రాసేవారు రాయించేవారు కూడా వారే. ఈ సాయి సమర్థుని కథను ఎంత వర్ణించినా నా మనసుకు తృప్తి లేదు. ఎప్పుడూ నాకు అదే ధ్యాస. అంతేకాక శ్రవణం చేసిన శ్రోతలకు కూడా ఆనందం. సాయి కీర్తిని గానం చేసిన వారు, సద్భావంతో ఆలకించిన వారు ఉభయులు సాయి స్వరూపులవుతారు. మీరు దీన్ని దృఢంగా తెలుసుకోండి. ఇప్పుడు హేమాడ్ ఈ అధ్యాయాన్ని పూర్తిగా సాయికి సమర్పించి ప్రేమతో వారి చరణాలను పట్టుకొని తరువాతి కథను చెప్తాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్బంధు విరచితమైన శ్రీ సాయి సమర్థ చేతుల్లో శ్రీ సాయినాథ నిర్వాణం 44వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సద్గురు సాయినాథ్ మహారాజ్కి లోక సంస్థ శాంతి శాంతి శాంతి.